ముందుగా మన పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మరి నాకు ఇంతటి జ్ఞానాన్ని నేర్పిన జీకే సార్కి, మరి మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. మరి నా పేరు చంద్రావతి, ఒంగోలు. నేను వినపడుతుందా మేడం? ఓకే మేడం. ఒంగోలు. మరి 11 సంవత్సరాలు అయింది ధ్యాన మార్గంలోకి వచ్చి. ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి పత్రి సార్తో కొన్ని అనుభవాలు, పత్రి సారు మరి ఒక పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడటం, పత్రి సార్తో ఆయన పిరమిడ్ కట్టిన తర్వాత లింగ శివ అని పేరు పెట్టడం. అప్పుడు మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నాము, ఆ ఇంటి మీదే కట్టామన్నమాట. తర్వాత ఒక 3 years బ్యాక్ కూడా బాడీ వెకేట్ చేసే ముందు ఇంకో పిరమిడ్ మేము సొంతగా ఇల్లు కట్టుకొని అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది. దానికి శివ శివ అని పేరు పెట్టారు పత్రి సారు. మరి ఇట్లా జర్నీ జరుగుతూ ఉంది. సార్తో, పత్రి సార్తో మేము చెప్పడం జరిగింది, ఈ దేహం ఉన్నంత కాలం తన్ మన్ ధన్ ఏదైనా కానీ మరి విశ్వానికి చెయ్యాలి అని పత్రి సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా, మా వారు నేను. ఇక్కడ ఓం సంజీవిని పిరమిడ్ అని ఉంది ఒంగోలులో, 80/80. ఫస్ట్ అదేనమాట కట్టింది మన ఆంధ్రాలో, పెద్ద పిరమిడ్. అక్కడ కూడా మా వారు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ మాస్టర్స్ ఇచ్చిందేనండి, మంద కాదు అక్కడ. ఆ మాస్టర్స్ మనకి ఇచ్చిన ఆ జ్ఞానం కానీ, ఆ పిరమిడ్ కట్టాలనే సంకల్పం కానీ మాస్టర్స్ ఇచ్చింది అనమాట. ఇలా ఎన్నో మా వారికి కూడా అనారోగ్యాలు ఉండేవి, గ్యాస్ ట్రబుల్ ఒకటి, స్పాండిలైటిస్ ఒకటి. ఈ ధ్యానంలోకి వచ్చాక తగ్గడం జరిగింది, ఆరోగ్యంగా ఉన్నాము ఇద్దరం కూడాను. ఇలా క్లాసులు చెప్పుకుంటూ చక్కగా ఆనందంగా ముందుకు వెళుతున్నాం అన్నమాట. అలాగే ఫస్ట్ టైం కడతాలు వెళ్ళినప్పుడు 2014లో మరి నాకు హీలింగ్ జరిగి ఈ బీపీ ప్లస్ గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివర్. ముందు భయం, ముందుకు రావాలంటే భయం అన్నమాట. ఆ భయం తగ్గించుకోవడం జరిగింది. ఇంట్లోనే ఉండేదాన్ని కానీ బయటకు వచ్చేదాన్ని కాదు. అలాంటి భయాల నుంచి అన్నిటి నుంచి బయటపడి మరి ఈ రోజున ఇలా ముందుకు నడిపిస్తున్నారు మాస్టర్స్. మరి ఈ రోజు మనం తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే అశాస్త్రీయమైన, అసహజమైన తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు అన్నమాట. అంటే మనకి ఇప్పుడు రోజుల్లో తిండి విధానం వేరుగా ఉంటుంది, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల్లో కూడా ఎన్నో పరస్పర సంబంధాలు అన్నమాట, ఎన్నో తేడాలు ఉంటున్నాయి మనం చూసుకుంటే. ధ్యానం చేస్తున్నాం కానీ ధ్యానం ఎంత చేసినా కూడా మన ఆలోచనలు మార్చుకోలేదు. తిండి విధానంలో 80% తిండి విధానంలో మనకి మార్పులు వస్తే ఆరోగ్యం వస్తుంది అనమాట. అలా మరి ఈ తిండి విధానం అంటే పూర్వకాలంలో ఎటువంటి రోగానికైనా ఏం చెప్పేవాళ్ళు, ఏదన్నా అనారోగ్యం వస్తే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అనేవాడు. అంటే అప్పుడు రామరాజ్యం లాంటి ఆ రోజుల్లో ఎవ్వరికి హాని చేయకుండా ప్రేమతత్వంతో ఉంటూ చక్కగా కలిసిమెలిసి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండేవాడు ఆ వెనకటి రోజుల్లో. ఆ రోజుల్లో ఆ మాట, నేను ఈ జన్మలో ఏం చేయలేదు కదా, ఇప్పుడు అందరికీ ప్రేమను పంచుతున్నాను, ఏం చేయలేదు, మరి అనారోగ్యం ఎందుకు వచ్చింది, పూర్వజన్మ పాపం వల్ల వచ్చిందా అనుకునేవాడు. కానీ ఇప్పటి రోజుల్లో ఏంటి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు తినే మాంసాహారం బిడ్డలకి మరి అదే వస్తుంది కదా. అలా కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన విధానం కానీ, తినే ఆహారం కానీ, చేసే పనులు కానీ, ఏదన్నా కానీ దాని ద్వారా ఆ బిడ్డ గర్భంలోంచి బయటకు వచ్చేటప్పటికే ఎన్నో కర్మలు తీసుకొని వస్తుంది అన్నమాట. వచ్చేటప్పుడు భగవంతుడిగా వస్తుంది, కానీ మనం చేసే ఆ కర్మలను బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి, గర్భిణితో ఉన్నప్పుడు మరి మనకి ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇవన్నీ కథలు తెలుసు. ఉన్నప్పుడు దానికి ధ్యాన మాతృత్వం అనే సబ్జెక్ట్ కూడా ఉందని. అయితే అలా
గర్భిణితో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా మంచి భారతం రామాయణం కథలు చదవమంటారు అప్పుడు. అలాంటివన్నీ మన ఆలోచన విధానమే ఆ బిడ్డకు వస్తుంది అనమాట. అలా ఉన్న ఆ రోజుల్లో అట్లా ఉండేది. కానీ ఇప్పుడేంటి, ఆ తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాల్లో ఈ మూడింటిని శాస్త్రీయత లేకుండా చేయటం వల్ల మనం ఎన్నో చెడు కర్మల్ని తీసుకొచ్చుకుంటున్నాం అన్నమాట. ఆలోచన శక్తి స్థాయి, తక్కువ శక్తి స్థాయి ఆలోచనలతో, వ్యవహారంతో అనేక జబ్బుల్ని తయారు చేసుకుంటున్నాం మనం. ఎప్పుడైతే ఈ మనలోని శక్తి క్షీణించి, వాటి వల్ల శక్తి, మన ఆలోచన విధానం కరెక్ట్ గా లేకపోయినా శక్తి ఉండదు. శక్తి క్షీణించి, శక్తి క్షీణత ప్రదేశాల్లో శరీరంలో ఎప్పుడైతే బ్లాక్స్ అంటాం కదా ఏర్పడతాయో, బ్యాక్టీరియా మరి వైరస్ లాంటివన్నీ కూడా ఒక అక్కడ బ్లాక్ అయిపోతాయి అన్నమాట, మారుతాయి. దాని నుంచి శరీరం అనారోగ్యం పాలవుతుంది అన్నమాట. అల్లోపతి మరియు ఇతర వైద్య విధానాల్లో ఒక శాస్త్రీయతతో కూడుకున్నటువంటి వివరణలు అనారోగ్యానికి కారణాలు ఎలా అవుతాయో, అలాంటి కారణాలు కూడా ఆధ్యాత్మికతతో నిక్కచ్చిగా 2+2=4 అన్న చందాన ఉంటాయి అన్నమాట. ఎందుకు ఒక ప్రత్యేక శరీర భాగంలో జబ్బు వస్తుంది, అది ఇన్ఫెక్షన్ లాగా ఎందుకు ఉంటుంది, జన్యు సంబంధంగా ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనకి చాలా వివరంగా ఈ తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాల్లో తెలుసుకుందాం అన్నమాట. ఎందుకు వచ్చింది అసలు, ప్రత్యేకించి మనం కారణాన్ని మనం చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఈ జబ్బు కారణాన్ని మనం అశాస్త్రీయంగా, అసహజంగా, ఆలోచన విధానం మరి పరస్పర సంబంధాలు, ఈ మూడు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ తిండి విధానం. తిండి విధానం అంటే మొట్టమొదట తిండి విధానం ఏంటి, ఇక్కడ తిండి అంటే మాంసాహారం తినడం అశాస్త్రీయమని అనుకుంటాం. మరి ఎలా అయితే పెట్రోల్తో నడిచే బండి డీజిల్ పోసామనుకోండి, డీజిల్ పోస్తే ఏమైతే ఒక 2 రోజుల్లోనే ఆ మెకానిక్ తయారు చేసే దాన్ని బట్టి ఆ మిషను ఏది వెయ్యాలో అది తయారు చేసేటప్పుడు పెట్రోల్తో నడిచే బండిగా వాళ్ళు ఆ టెక్నికల్ అలా తయారు చేస్తారు. మనం డీజిల్ వేసామనుకోండి అది చెడిపోతుంది త్వరగా. అలాగే ఈ శాకాహారంతో నిర్మితమైన మన శరీరాన్ని మనం మాంసాహారం వేసామనుకోండి చెడిపోతుంది కదా, ఎన్నో అనారోగ్యాలకి ఇదైపోతుంది. అలాగే మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నామంటే ఎన్ని జన్మలు అయితే ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. దీనికి ఏమెయ్యాలి, శాకాహారమే ఇంధనం. మన శరీరానికి శాకాహారమే ఇంధనం. అలాగే మరి ఒక కిడ్నీ చెడిపోయిందంటే ఒక 5 లక్షలు 10 లక్షలు అయినా దొరకదు. ఎవరిస్తారు మనకి? మన అవయవాలు ఏవైనా కూడా ఇది వచ్చిందంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ ఆహారం. లిండా గుడ్మెన్ అని ఆయన చెప్తారనమాట. మాంసాహారం నుంచి శాకాహారం, శాకాహారం నుంచి ఫలాహారం, ఫలాహారం నుంచి మితాహారం, మితాహారం నుంచి శ్వాసాహారం. ఇప్పుడు ఎంతో మంది మన శ్వాసాహారంతో ఉంటున్నారు. 10,000 మంది ఉన్నారు మన ప్రపంచంలో. మాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మరి కాకినాడ సుధా మేడం అని 9 సంవత్సరాలు అయింది భోజనం చేసి. అంటే మనకి ఒక ఆలోచన అన్నమాట, ఈ టైంకి టిఫిన్ తిందాం, ఈ టైంకి భోజనం తిందాం, ఈ టైంకి డిన్నర్ తీసుకు అనే మనసు పనిచేస్తూ ఉంటది, ఆకలి అయినా కాకపోయినా కూడా. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం ధ్యానం చేసి మరి మితంగా ఆహారం తీసుకోవడం, టిఫిన్ ఎత్తేస్తున్నాం, ఒక్క పూట భోజనం చేస్తున్నాం. 3 పూటలు చేసేవాళ్ళు ఒక్క పూట. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, మళ్ళీ స్నాక్స్ అంటాం 4 మళ్ళీ డిన్నర్. ఈ 4 టైమ్స్ అవుతుందా లేదా? మరి ఇందులో ఎలా పనిచేస్తుంది? పనిచేయదు కదా. దానికి మితంగా వాడాలి. అట్లాని భోజనం మానుకోమని మనం ఆ స్థితిలో లేం కాబట్టి భోజనం మానుకోమని కాకపోతే మితంగా తీసుకోవడం. 3 పూటలు ఉండేది 2 పూటలు. ఇప్పుడు మేము కూడా 2 పూటలే తీసుకుంటాం. ఒక్కొక్క పూట, ఒక తర్వాత కొన్ని రోజులకు ఒక్క పూట కూడా, ఒక్క పూట భోజనం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయం డిన్నర్ చేస్తారు, ఇంకా మళ్ళీ రేపు ఉదయం
ఉదయం లంచ్ చేస్తారు, రేపు ఉదయం లంచ్ చేస్తారు అన్నమాట. అంతే. ఇంకా ఒక రోజుకి ఒక్కసారి చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ బాగుంటున్నారు. ఏంటంటే మన ఆలోచన విధానం, శ్వాసాహారం, ఎప్పుడూ ఎరుకతో ఉంటాం, ప్రజెంట్ లో ఉంటాం, శ్వాసతో అనుసంధానం అన్నమాట. అలా ఉంటూ ఉంటే మనకి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఎటువంటి మందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకున్న వాళ్ళు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే శాకాహారం పాటించడం. అంటే తిండి విధానం అనగానే ఒక్క భోజనం మాత్రమే కాదండి. ఇక్కడ భోజనం అంటే మనం తీసుకునే భోజనం ఒకటి, కానీ మనం తీసుకునే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను కూడా మితంగా వాడుకోవాలి. ఏదైతే 5 ఇంద్రియాలతో మన లోపల ఆత్మ పదార్థానికి అందజేస్తామో అడ్డదిడ్డంగా తినడం అని చెప్పడం శాకాహారం అన్న విషయం ప్రధానంగా చెప్పాలి. దీన్ని అంటే దాంతో పాటు మనం ఏ విషయాన్నైతే మనం చూస్తామో దాని నుంచి మనం సంపూర్ణ ఆనందాన్ని లేదా శక్తిని పొందాలి. జ్ఞానాన్ని పొందగలిగేట్టు చూసుకోవాలి. చూసే విషయం, అందించే విషయం ఆనందం, అది తాత్కాలికం మాత్రమే. అయితే వీలైనంత వరకు వాటిని తగ్గించుకోవటం చాలా మంచిది. ఏదైతే మనకి శాశ్వత, ఈ కళతో చూస్తామో ఏది చూడాలి అదే చూడాలి. ఇప్పుడు వెళ్తున్నాం, మనం వెళుతూ ఉంటే మురుగు కాలువలు అవి వస్తుంటాయి, పైన ఆకాశం మేఘాలు ఉంటాయి. మురుగు కాలువలు వస్తే అబ్బాయి గలీజుకుంది, పంచాయతీ వాళ్ళు సరిగ్గా ఇచ్చేయలేదు అనే కన్నా ఆ ప్రకృతిలో పక్షులు వెళ్ళటం, చెట్లు చూస్తుంటే శక్తి వస్తుంది. లేదంటే మనకి ఆ శక్తి క్షీణత అనమాట, తిట్టుకుంటా ఉంటాయి. అలా మనకి ఏదైతే ఈ అవయవాలకు శాశ్వతానందాన్ని కలగజేస్తుందో, ఏదైతే విశ్వ ప్రణాళికకి ఆమోదయోగ్యంగా ఉందో, ఏదైతే ఇతరుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మనం తుంచకుండా ఉంటామో అటువంటి ఇన్పుట్ మాత్రమే మనం లోపల ఆత్మ పదార్థానికి ఇవ్వాలన్నమాట. అంతే కదా. మరి మన ఆత్మ ఏం కోరుకుంటది? మంచి విషయాలు కోరుకుంటది, ధ్యానం కోరుకుంటది, చక్కగా జ్ఞానం కోరుకుంటది అన్నమాట. అలాగే మనం చూసే విషయాలు, వినే విషయాలు, స్పర్శ కూడా అన్నీ మనకి సమాజానికి ఆనందాన్ని, జ్ఞానాన్ని కలగజేసేవిగా ఉండాలన్నమాట. వాటి మాత్రం మనం తీసుకొని మిగతాయి ఆన్ ది స్పాట్ అక్కడే వదిలిపెట్టాలి. ఓ కుండ బద్దలు కొట్టినట్టుగా పక్కన పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అనవసరపు విషయాలు లోపలికి తీసుకుంటామో అవి తిరిగి అటువంటి విషయాలే రొటీన్ అవుతా ఉంటాయి మనకి. చూడండి, మనం ఏదైతే ఎవరైతే మనకి ధ్యానంలో ఎక్కువ పరిచయం అవుతుంటారు, కిట్టి పార్టీ వాళ్ళకి కిట్టి వాళ్ళు, తాగడోళ్ళకి తాగుడు, ఇలా ఏదైతే మనం మన ఆనందానికి, మన ఆత్మ పదార్థానికి అందజేస్తామో అదే మనం తీసుకోవాలన్నమాట. అట్లా అలవాటు చేసుకోవాలి. అది తీసేయడం, మన మనసు తీసేయడం. ఎప్పుడైతే మనం అనవసర విషయాలు లోపలికి తీసుకుంటామో అవి తిరిగి అయ్యే వస్తాయి. అట్లా జీవితంలో పునరావృతం అవుతూ ఉంటాయి అన్నమాట. జీసస్ క్రైస్ట్ చెప్తారనమాట, యాజ్ యూ థింక్ సో యు ఆర్. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావని. అట్లా ఇక్కడ మనం చూసే విషయాలు, వినే విషయాలు మన భవిష్యత్తు సంబంధించిన మరలా తయారు చేసి పెడుతుంటాయి అన్నమాట. కాబట్టి వర్తమానంలో మన తిండి విధానాన్ని ఈ 5 జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తూ సుఖాలు కానివ్వండి, ఆనందాలు కానివ్వండి, దుఃఖాలు కానివ్వండి వదిలేయాలన్నమాట. పనికిరాని విషయాలు వినే బదులు ఒక పుస్తకం తీసుకోవడం, చక్కగా చదువుకోవడం వస్తుంటాయి మనకి సహజంగా. ఇప్పుడు సమాజంలో ఉన్నాం కాబట్టి అవన్నీ ఉంటాయి. కానీ దాన్ని పక్కన పెట్టి మనం ఒక పుస్తకం చదువుకోవటము, ఇంకో పని చేయటము. ఇప్పుడు చూడండి, మరి ధ్యానంలోకి వచ్చాక మనకి టైమే సరిపోవట్లేదు. బుక్స్ చదువుతాం, ధ్యానం చేస్తాం, క్లాసులు చెప్తాం, పాంప్లెంట్లు పంచుతాం, మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తాం, ఏమి టైం ఉండట్లేదన్నమాట. అట్లా మిగతా అన్ని మనకి అదే విధంగా అన్ని ఇంద్రియాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయం మీద శ్రద్ధ కనబరచాలి. ఎప్పుడైతే మనం ప్రమేయం లేకుండా విచ్చలవిడిగా ఈ 5 ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు మనం ఎంతో శక్తిని చూడండి, పక్కింటి మాటలో లేకపోతే ఈ పేపర్ చదవటం, ఇవన్నీ అనవసర విషయాలే. రాజకీయాలు మనకు అవసరమా అండి? వాళ్ళు ఏమన్నా మన పని మనం చేసుకోవడం, వాళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తున్నారా? మన కష్టం మనకి తప్పదు, మనం చేసే పని మనకి తప్పదు. ఇలాంటివన్నీ మనం కొన్ని రోజులు పక్కన పెట్టేయాలన్నమాట. మనకు తెలియకుండానే ఎంతో శక్తిని కోల్పోతాం. మరి అందుకే మౌనం అంటాము కొన్ని రోజులు.
మౌనం కూడా ఎలా ఉండాలంటే ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫస్ట్, తర్వాత ఒక రోజంతా అలా మౌనం ఉండటం. ఒక రోజంతా వారానికి కాదు 15 రోజులకి నిరాహారం అన్నమాట. పత్రిసారి చెప్పారు కదా, నిరాహారం, నిరాలోచన, ఇట్లా అన్నమాట, మితాహారం. ఇవన్నీ కూడా సార్ చెప్పినవే. మరి అవి పాటిస్తే మనం చక్కగా ఆత్మ జ్ఞానానికి ఎంతో ఫుడ్ ఇస్తున్నట్లు అన్నమాట. ఇక ఇంట్లో మనం ఎట్లా అయితే బల్బులు, ఫ్యాన్లు, మరి కరెంటు గాలి ఇద్దరం టకటక అవైతే ఆపేస్తాం. కానీ మన ఇంద్రియాలను కూడా 5 బల్బులు లాంటివి. ఈ 5 బల్బులు వెలుగునంతసేపు శక్తి వస్తుంది. వాటిని మనం ఉపయోగించాలి మంచిగా. లేదంటే ఇంకా బల్బులు ఆపేసినట్టు ఆపేయాలన్నమాట. అలా మనం ఈ ఇంద్రియాలని, తిండి విధానాన్ని చక్కగా ఎంతవరకు అంతవరకు చేసుకోవాలి. ఇది తిండి ధ్యానం. అలాగే స్పర్శ సుఖం ఎంతవరకు అంతవరకు. అంతర్ముఖం కావాలి, ఎప్పటికప్పుడే వస్తుంటాయండి. మనం ఉన్నప్పుడు మరి మేడము కొత్తగా పెట్టారు జూమ్, మీరు కొత్తగా వచ్చారేమో తెలియదు. కొత్తగా వచ్చినప్పుడు ధ్యానము ఎక్కువ టైము ఆల్కహాలిక్ స్టేజ్ అన్నమాట. అంటే ధ్యానం చేయటం ఇవే పక్కన పెట్టాలి. టీవీ సీరియల్స్ కానీ, టీవీ చూడటం కానీ కొన్ని రోజులు మనం పక్కన పెడితే మనం ఆత్మకి చక్కగా అలవాటు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, బీపీలు, షుగర్లు ఉన్నవాళ్ళు ఎంత తక్కువ ఆహారం, అంటే ఆహారం తీసుకోవాలి, శాకాహారమే మెయిన్ అన్నమాట. ఈ జబ్బులు మనం ఎప్పుడైతే ఒక 41 రోజులు పెట్టుకొని, మేడం వాళ్ళు 41 రోజులు మరి ఇట్లా పెట్టారు కదా జూమ్, దీనిలో పార్టిసిపేట్ చేస్తూ, ధ్యానం చేస్తూ, క్లాసులు వింటూ కొన్ని రోజులు ఉంటే మనం ఒక దీనికి వస్తాం అన్నమాట. ఎప్పుడైనా మండలం అని పెడతారు కదా, 41 రోజులు ఎందుకు పెడతారంటే మనం బాడీని, శరీరాన్ని ప్లస్ ఆత్మని అలవాటు చేసిన ఆ 41 రోజుల్లో మనలో ఉన్న అనారోగ్యాలు కూడా తగ్గడం మనం గమనిస్తాం అన్నమాట. అలాగే ఆలోచన విధానం. మన ఆలోచనలు అశాస్త్రీయమైన, అసహజమైన, అడ్డదిడ్డమైన ఆలోచన విధానం. ఆలోచనలు 2 రకాలు ఉంటాయి. ఒకటి, మనం ఆలోచించేది మనకి సృజనాత్మకంగా ఉండాలి, లేతే భవిష్యత్ ప్రణాళిక తయారు చేసుకోవటం చేసే, మనం ఏం చెయ్యాలి, ఇంకా పిరమిడ్ కట్టాలా, లేకపోతే క్లాసులు పెట్టాలా, ఇట్లా ఆలోచించేదానికి పనికి మనం చేసుకోవాలన్నమాట. ఎప్పుడు వర్తమానంలో మనం చేయబోయే పని మొట్టమొదట సంకల్ప రూపంలో ఉంది అని మన పూర్ణాత్మ నుంచి ఆలోచన ఎలా వచ్చింది. మేడం వాయిస్ వినిపించట్లేదండి. వినిపించట్లేదా? మీకేనా అందరికా? చెప్పండి మాస్టర్. మాకు ఓకే ఉంది. ఓకే ఉందంట. కొంచెం ఫోన్ చూసుకోండి సార్, చెప్తాను కొంచెం. రీజాయిన్ అవ్వండి మేడం ఒకసారి. ఎవరికి వినిపించట్లేదో వాళ్ళు ఒకసారి రీజాయిన్ అవ్వండి అంటు. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే ఓకే. వర్తమానంలో మనం చేయబోయే పని మొట్టమొదట సంకల్ప రూపంలో తయారై ఆ తర్వాత ఆచరణలో పెట్టడం జరుగుతుంది. ఒక ఆలోచన వచ్చినప్పుడు మనకి పూర్ణాత్మ నుంచి వచ్చిందా, మనసు నుంచి వచ్చిందా, పక్క వాళ్ళది వచ్చిందా, మనకు వచ్చిందా, ఇలా మనం చెక్ చేసుకొని దాని నుంచి మనం బయటపడాలన్నమాట. ఇప్పుడు నేను 3 days వర్క్షాప్ పెట్టాలి, 1 day వర్క్షాప్ పెట్టాలి, 11 days వర్క్షాప్ పెట్టాలి అని నాకు వచ్చింది, పెట్టేశాం. అది ఇన్నర్లోంచి మనకు వస్తుంది అన్నమాట. అది సమాజానికన్నా ఉపయోగపడాలి, మన ఆత్మ కన్నా ఉపయోగపడాలి. ఇట్లా ఎలా అయితే మనం ఇంట్లో కూర్చొని, ఇప్పుడు మన ఆలోచన, ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే మన వాకిలి దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు పేపర్ బాయా, లేకపోతే మనకి పాలు వేసే అతనా, లేకపోతే ఇంకో అతనా, ఇట్లా అనుకుంటూ మనం చూస్తాం అన్నమాట. చూసినప్పుడు ఎవరనేది ఒక పక్క మనం చూసుకుంటూనే రెప్పపాటు కాలంలో మనం గమనిస్తాం ఎవరు వస్తున్నారు ఏంటి. గమనించినప్పుడు ఎట్లా అయితే ఆలోచనలు మనం తగ్గించుకోవాలో అవి రెప్పపాటులో గమనిస్తాం. అట్లానే మనం పోయే ఆలోచనలు కూడా అలానే గమనించుకోవాలి మనం అనేది అన్నమాట ఈ ఆలోచన విధానం. మనకి ఇట్లా కూర్చొని మనం ఎవరు వస్తున్నారా, ఎవరు ద్వారబంధం గుండా ఇంట్లోకి వచ్చేవాళ్ళని మనం స్పష్టంగా గమనించినప్పటికీ ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, మరి ఎవరు వస్తే మనం లోపలికి వస్తారు. గేటు దగ్గర ఉండేవాళ్ళు కొందరు ఉంటారు,
మన వాకిలి దగ్గరకు వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, లోపలికి వచ్చేవాళ్ళు బంధువులు అనుకోండి డైరెక్ట్ గా లోపలికి వస్తారు. ఇట్లా మనం గమనించుకుంటూ ఉంటాం. అట్లే మనకు వచ్చి వెళ్ళే ఆలోచనలు కూడా అలా గమనించుకుంటూ ఉండాలన్నమాట. చాలా సులభం ఇది. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా శాకాహారం పాటిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ జీవితం మన కార్యక్రమానికి ఏం చేయాలో తెలుసుకొని మాత్రమే చేయాలి. ఒక్క క్లియర్ మైండ్ తో ఉన్నప్పుడు వచ్చే ప్రతి ఆలోచన మనకి చెప్పకుండా రాదు. వచ్చిందంటే అది ఖచ్చితంగా మన ధర్మానికి సంబంధించిందే అయి ఉంటుంది అనమాట. మనకి పనికిరాని ఆలోచనలు, సంబంధం లేని ఆలోచనలు వచ్చినప్పుడు, మన ఇంట్లోకి మనకు సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు వారిని ద్వారా బంధం దగ్గర ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎలా నుంచోబెట్టి ఎందుకు వచ్చావు అని అడిగినట్లుగా మన ఆలోచనలు కూడా అక్కడే ఆపేయాలన్నమాట. ఇట్లా ఒక రోగిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాడికి ఫస్ట్ మనసు చాలా చికాకుగా ఉంటుంది. ఎన్నో పనికిరాని ఆలోచనలు వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇది మంచిది, దీన్ని చెయ్యాలనుకున్నా చేయలేకపోవడం, ఆ సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోలేకపోవడం, ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం జరుగుతూ ఉంటది అనమాట. ముఖ్యంగా మనం మానసికంగా అనారోగ్యంగా ఉన్నోళ్ళకి ఎంత పూర్తిగా మనం ఉన్న నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. శాస్త్రీయమైన అటదిట్టమైన ఆలోచన విధానం నుంచి మనం శాస్త్రీయమైన స్పష్టమైన ఆలోచన విధానంలోకి రావాలి. అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేనే లేదు. ధ్యానానికి పెద్దపీట వెయ్యవలసిందే. నిజానికి వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మన జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. అంటే మనసు శరీరం మీద ప్రసరించే ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనసు అపసవ్యంగా ఉండి అపసవ్యతతో కూడుకున్న ఆలోచనలు, శరీరం యొక్క సవ్యతను అనవసరంగా మనం జబ్బులు తెచ్చుకుంటాం అన్నమాట. సుమారు 80% జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ వల్లనే వస్తాయి. ఎందుకంటే మైండ్ వేవ్స్, బాడీ వేవ్స్ అన్న విషయం బెట్టి షైన్ అనే గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే మన మైండ్ క్లియర్ గా ఉండి మనకి మన సమాజ నిర్మాణానికి అవసరమైనటువంటి ఆలోచనలో మాత్రమే మనం పూర్తిగా నిండి ఉన్నప్పుడు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. అంటే క్లియర్ మైండ్ తో ఉండాలి, ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి అనర్థాలు ఉండవు అన్నమాట. ఇట్లా మనం ఆలోచన విధానాలు కూడా ఇన్ని రకాలు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తెలియకుండానే పోతూ ఉంటది మనసు, దాన్ని పట్టుకోవడమే ధ్యానం. మరి రమణ మహర్షి అంటారు, ఎవరు నీవెవరు తెలుసుకోని. అట్లా అన్నమాట. ఒక తాడుని పేనినట్లుగా మనం సంకల్పాన్ని ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి మాత్రమే మన సంకల్ప శక్తిని ఉపయోగించాలి. ఇప్పుడు మేడమాళ్ళు, లలితా మేడమాళ్ళు 41 రోజులు పెట్టారు. మరి అట్లా ఏదో ఒకటి మనం జూమ్ క్లాసులు పెట్టడము దానికి ఉపయోగించాలి మన స్థాయిని. ధ్యానం ద్వారా మాత్రమే నిశ్చలమైన మనసును మనం పొందగలుగుతాం. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మనకి. ఎన్ని వస్తుంటాయి చెప్పండి? రోజుకి 60,000 70,000 వస్తాయి. మనం ధ్యానం ద్వారా కొన్ని రోజు సాధన ద్వారా తగ్గించుకుంటూ ఉంటాం. మనం ఆధ్యాత్మికతను, ప్రాపంచికతను కలుపుకొని జీవించడం నేర్చుకున్నప్పుడు మనం వచ్చే ప్రతి ఆలోచన మన పూర్తిగా నియంత్రణ ఉంటుంది. రెండిట్లో ఉంటాం. ఒకప్పుడు ప్రాపంచికంలో ఉన్నాం, ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నాం. ఈ రెండు కలిపి జీవించేటప్పుడు మనకి వచ్చే ఆలోచన మనకి తెలుస్తుంది అన్నమాట. వినాశకరమైన ఆలోచనలు, మనకి ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే వినాశకరమైన అంటే నెగటివ్ థాట్స్ నుండి పాజిటివ్ థాట్స్ కి, పాజిటివ్ థాట్స్ నుంచి మిరాకిల్. పాజిటివ్ థాట్స్ అంటే ఇంకా మనకి మంచిగానే ఏదన్నా చేద్దామని, మిరాకిల్ అంటే ఒక క్లాసులు పెడదామనో, లేకపోతే పాంప్లెట్లు పంచుదామనో, మెసేజ్లు పెడదామనో, మరి పిరమిడ్ల దగ్గర సేవ చేద్దామనో, ఇవన్నీ మిరాకిల్ థాట్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక్కొక్క మెట్టు మనం ధ్యానం ద్వారా చేరుకుంటామో అప్పుడు అంతా ఆనందమే, ఆరోగ్యమే అన్నమాట. అదే విధంగా మనకి కొంతమందికి ఏంటంటే మనకి నమ్మకాలు లేదా కట్టుబాట్లు లేదా సంబంధ బాంధవ్యాలకు విరుద్ధంగా వాళ్ళకి తెలియకుండానే ఆలోచనలు, కళలు, మరి మేము కళల గురించే
దాన్ని ఇచ్చేసి కళలు మనకి తెల్లవారుజామున కళలు వస్తాయి. కొన్ని మనకి గత జన్మ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట కళల్లో. దాన్ని బట్టి మనం చేసుకొని కౌన్సిలింగ్ చేస్తుంటాం అనమాట. మన వర్క్ ఏం చెయ్యాలి, మనం ఎందుకు వచ్చాము అనేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అనుభవం రావటం జరుగుతుంటది. అట్లా ఒక పెద్ద దాన్ని మనం ఒకటి వచ్చింది అనుకోండి, పెద్దగా ఊహించుకొని దానికి బయటకు చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతూ అదేదో పెద్ద తప్పు జరిగినట్టు ఊహించుకొని ఉన్న జబ్బుని చిలువగా ఊహించుకొని ఊహలే అన్ని. ఇప్పుడు మనం సంకల్పం, నేను ధ్యానం చేస్తున్నాను, నేను చక్కగా ఉన్నాను, మంచిగా ఊహించుకోమంటారు కదా, విజువలైజేషన్. నాకు ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, నిద్రలేచి మనం అనుకున్న చెప్తాం కదా, చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అని. అట్లానే మనం ఊహలు అన్నమాట. ఏదేదో వెళ్ళిపోతూ ఉంటాం ఊహల్లో, శరీరం గురవుతా ఉంటుంది. నిజానికి ఒక వ్యక్తికి వచ్చే నడువు నొప్పి లేదా తలనొప్పి వెనుక వాళ్ళల్లో చిన్నప్పుడు ఎప్పుడో అపరాధ భావంతో జరిగిన కొన్ని ఆలోచనలు, వాళ్ళకి వచ్చినటువంటి కళలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని శాస్త్రీయ దృక్పథంతో, ఆత్మశాస్త్రంతో చూసి తప్పు ఒప్పులను సరిగ్గా నిర్ణయించుకొని మూడో నేత్రంతో దాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఆ నొప్పి తగ్గిపోద్ది అన్నమాట. బయటకు ఒకేలాగా కనిపించే పాలకి ఫినాయిల్ కి గల తేడాన్ని మనం రెండింటిని బేరీజ్ వేసుకుంటే చూసుకోగలం. రెండు తెల్లగానే ఉంటాయి. కానీ ఏదేంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవటమే నిజంగా జీవితం అంటే. కాబట్టి ఎప్పుడో జరిగిపోయిన ఆలోచనలు గతం గత అని వదిలిపెట్టగలిగితే మంచిది. కానీ అవి రిపీట్ అయితే ఒక స్థాయిని దాటి ఆలోచనలన్నీ కూడా వాటి యొక్క ప్రభావం, ఇప్పుడు గడ్డిమేట్ అనే బుక్ ఉందన్నమాట మాకు, అదే రిపీట్ గా వస్తుంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం? ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అదే వస్తూ ఉంటది. ఆ వచ్చేటప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. సమస్యలు ఉంటాయి, అన్ని జరుగుతుంటాయి, వస్తూ ఉంటాయి. ఎవరో తిట్టారు, అదే రిపీట్ అవుతూ ఉంటది. అవి లేకుండా ఉండాలంటే మనం పక్కకి వెళ్ళాలి. ఒక బుక్ చదువుకోవటము, ఇంక ఇది నాది కాదు అసలు, దీన్ని వదిలేయాలి అనేది మనం మనసు గట్టిగా పెట్టుకోవాలన్నమాట. అట్లా వర్తమానంలో మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇవి చేసుకుంటూ పోతాం, నిజానికి అందరూ భవిష్యత్తు మాత్రమే, వర్తమానంలో ఉండటమే దీనికి మార్గం. మార్చగలం అనుకుంటారు, కానీ గతాన్ని కూడా మార్చడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు వర్తమానంలో మనం ఉన్నామంటే గతం భవిష్యత్తు కూడా మారిపోతాయి. వర్తమానంలో ఎప్పుడు ఉంటూ ఉంటే మనం సరి అయిన జ్ఞానాన్ని పొందినప్పుడు మన గతాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇది వినటానికి అర్థం చేసుకోవటం కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ ఈ భూమండలం మీద ఉన్నటువంటి వ్యవస్థను కనుక మనం చూసినట్లయితే బోధ భవిష్యత్ వర్తమాన కాలం సమాంతరంగా ఒకే విషయంలో జరుగుతూ ఉంటది అన్నమాట. ఎప్పుడైతే వర్తమానంలో మనం మార్పు చేస్తామో ఆటోమేటిక్ గా మన గతాన్ని కూడా మార్పు చేస్తుంది అన్నమాట. గతం వల్లే కదా మనం చాలా అప్పుడు అది జరిగింది, ఇప్పుడు అది జరిగింది, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇవన్నీ కూడా అవే తలుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే గతాన్ని ఒక గంట క్రితం జరిగింది కూడా గతమే. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం, ఇప్పుడు ప్రజెంట్ లో ఏం చెయ్యాలని. కాబట్టి గతంలో ఎటువంటి ఆలోచనలు, పనులు, విషయాలైనా అశాస్త్రీయంగా అడ్డదిడ్డంగా చేసినా కూడా వర్తమానంలో కనుక మనం ఆ జ్ఞానాన్ని సంపాదించి సరైన ఆలోచన విధానాన్ని జోడిస్తే, అర్థం తెలుసుకున్నట్టయితే గతం యొక్క అంతా అది మనం తెలుసుకున్న జ్ఞానం కూడా ఆ గతం యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. అలానే దాని ప్రభావంతో ఉన్నటువంటి సైకోసోమాటిక్ వ్యాధి కూడా 100కి 100 తగ్గించుకునే ఇది ఉంటది. ఇది ఆలోచన విధానంలో మనం ఇన్ని రకాలు ఉంటాయి. అలాగే మన సంబంధాలు ఎలా ఉండాలి, ఈ 3 మనం కరెక్ట్ చేసుకుంటే చాలా మంచి సబ్జెక్ట్ అండి. తిండి విధానం మార్చుకుంటాం, ఆలోచన విధానం మార్చుకుంటాం, మన సంబంధాలు ఎలా ఉండాలి, సమాజంలో బంధువులతో ఉంటాము, స్నేహితులతో ఉంటాము, ఆత్మజ్ఞానులతో ఉంటాము. మన పరస్పర సంబంధాలు మెయిన్ అన్నమాట. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది సంబంధాలు? ఆస్తుల కోసం అన్నదమ్ములు ఏదో విషయాల కోసం కొట్టుకోవడం, కోర్టు తగాదాలు, అవి ఇవి ఇవన్నీ ఎన్నో ఉంటుంటున్నాయి. వాటి వల్ల మనకి ధ్యానం చేసినా కూడా కూర్చున్న అవే గుర్తుకొస్తుంటాయి. ఈ పరస్పర సంబంధాలను మనం ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు పరస్పర సంబంధాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మానవుడు సంఘజీవి, మానవుడు సంఘంలో ఉంటాడు. కేవలం ప్రత్యుత్పత్తికి, భూమండలం అంతా తిరగడానికి సరిపడా వ్యవస్థను, యంత్రాంగాన్ని కలిగి ఉన్న జంతువుకి మనకి తేడా ఏంటి? బుద్ధిని అన్నమాట. ఆ బుద్ధిని జోడిస్తే మానవుడు తయారయ్యాడు.
ఈ బుద్ధితో మానవుడు వివేచన చేసి తన గూర్చి తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాధవుడుగా, ఇంకంతే కదా, మాధవుడేగా, ఇవన్నీ వదిలేసి మనం ఉన్నప్పుడు మాధవుడుగా తయారవుతాం. అంటే నేనెవరు అనేది తన బుద్ధితో సంపూర్ణంగా తెలుసుకున్న మానవుడు భగవంతుడిగా మారతాడనమాట. అంటే మానవుడికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కలిపితే మాధవుడుగా అంటే భగవంతుడిగా మారతాడు. స్పిరిచువాలిటీ అన్నమాట. నిజానికి మనం దిగి వచ్చిన భగవంతుడమే. భగవంతుడు అన్ని లక్షణాలు మనలో ఉంటాయి. వాటిని సచైతన్యంగా అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము అన్నమాట. అయితే ఇక్కడ వేదాల్లోని మొట్టమొదటి వాక్యం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. జ్ఞానమే బ్రహ్మ. ఆ జ్ఞానం తీసుకుంటేనే బ్రహ్మ అని తెలిసిన తర్వాత రెండోది ఏం తీసుకుంటాం? అహం బ్రహ్మాస్మి. మొత్తం బ్రహ్మమయమే, నేను దేవుణ్ణే. నేను విషయం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అన్నమాట. అంతా దైవత్వం. నువ్వు దేవుడివే, నేను దేవుడివే అన్న విషయాన్ని తెలుసుకోవటం ద్వారా ఇంకోటి మెట్టు అన్నమాట. తర్వాత ఏంటి? తత్వమసి. అంటే నేను ఎవరో, నువ్వు అంతే. నువ్వు ఒకటి, ఒకే ఆత్మ పదార్థం. మనం పూర్ణాత్మ నుంచి వచ్చాం, ఒకే ఆత్మనం అన్నమాట. నువ్వు ఏదైతే నేను అదే, తత్వమసి అన్నమాట. దీన్ని తెలియజేయడానికి మనకి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా భగవంతులుగా ఉండబడే అందరూ ఆఖరి జన్మల్లో చేసిందంతా ఆత్మజ్ఞాన ప్రచారం. మరి శ్రీకృష్ణుడు వారు భగవద్గీతను ఇచ్చారు మనకి. యుగ యుగాల నుంచి అది తెలుసు. ఎంతమంది భగవద్గీత నేర్చుకోండి, అందులో అంత ధ్యానమే. భగవద్గీత అంటే ధ్యానమే అన్నమాట. అది తెలుసుకొని యుగాల నుంచి అది ఆచరిస్తున్నాం. అలాగే జీసస్ ఏమిచ్చారు? బైబిల్ ఇచ్చారు. అందులో అంతా ఒకటేనండి. అంటే వాళ్ళు పెట్టుకున్నది అనమాట. మాంసాహారాలు కానీ ఏదైనా మనం పెట్టుకున్నదే కానీ ఇంకొకటి లేదనమాట. అలా ఖురాను, బైబిల్ ఇది ఇచ్చారు. మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ఇచ్చారు. ఇట్లా మనం ఈ 3 కానీ ఇంకొకళ్ళు కానీ, ఇప్పుడు పుస్తకాలు చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఇంగ్లీష్ ఆథర్స్ కానీ, వాటి నుంచి ఎంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మనం. అట్లా అందరూ ఆనందంగా జీవించడానికి, మనం ఒక భగవంతుడిగా ఉంచడానికి ఆత్మశాస్త్రాన్ని మాత్రమే ఇచ్చెళ్ళారు అనమాట. వాటన్నిటిలో చెప్పబడేది ఒక్కటే. మనమంతా ఒక్కడగానే ఉన్నాం. చైతన్యం అనేది చైతన్య శకలాలన్నమాట. ఉంటూనే ఒకదానిలో ఒకటి చక్కగా కలిసి ఉన్నాయి అన్నమాట. అవి సంబంధ బాంధవ్యాలు అనేవి ఒక జన్మలో మన జీవిత కార్యక్రమాన్ని, జీవిత ధ్యేయాన్ని ఇక్కడ మనం ఆడే నాటకంగా, మరి ఈ నాటకమే కదా ఇది. నాటకంలానే మనం అనుకోవాలి. ఇప్పుడు జీవితం ఒక నాటకమే. అంటే ఎందుకంటే ఈ జన్మే కాదు, మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. తల్లి మనం అదే నాటకంగా తీసుకున్నప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్ని మనం అర్థం చేసుకునే పరిస్థితి పూర్తిగా సభ్య సమాజానికి, మామూలుగా ఉండే సమాజానికి భిన్నంగా ఉంటుంది. అటు ఆత్మ దృష్టితోనూ, ఇటు భౌతిక దృష్టితోనూ 2 విధాలుగా ఈ సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకొని ఒక నాటకాన్ని వేసినట్టుగా మనం జీవించడం నేర్చుకోవాలి. నాటకంలో ఎలాగైతే పాత్రధారులు ఉంటారో అలాగే జీవితంలో ఒక తండ్రి నాటకం, తల్లి నాటకం, ఒక భర్త నాటకం, ఒక ప్రియుడి నాటకం, ప్రేయసి నాటకం. ఇలా నాటకం ఎన్నో నాటకాలు వేయాల్సి వస్తుంది, తప్పదన్నమాట. అవి అంతేగా, ఎన్నో జన్మలు, ఎందరో మాస్టర్స్, ఎన్నో పాత్రలు. మన బుక్స్ కూడా వచ్చింది. ఒక్కో జన్మలో ఒక్కో నాటకం వేస్తూ ఉంటాం. ఆ స్థాయికి ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని ఆధ్యాత్మికతతో జోడించి ఉద్ధరింపజేసుకుంటామో సాధారణ స్థితి అనగా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక స్థితి నుండి బయటపడతాం అన్నమాట. ఈ సాధారణ స్థితిలో వచ్చే సాధారణ ఆలోచన నుంచి అసాధారణమైన ఆలోచనల నుంచి మనం వెళ్ళటం వల్ల ఎన్నో అపోహలు, బాధలు, ఇబ్బందులు, అనవసరమైన గొడవలు నుంచి మనం బయటపడతాం. కాబట్టి శాస్త్రీయత్వంతో మన సంబంధ బాంధవ్యాలను మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కసారి మనం ధ్యానం చేసి నేను భగవంతుడిని అని తెలుసుకున్న తర్వాత అవతల వ్యక్తి కూడా భగవంతుడే అన్న విషయాన్ని ఆకళింప చేసుకొని అందరితో కలిసి ఉండటం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఎక్కడో పోయి మరి హిమాలయాల్లో ఋషులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ వచ్చి ఎన్ని రోజులు చేసినా మళ్ళీ మన సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా వాళ్ళ గుణాలు మారినాయి అని మనకి ఎలా తెలుస్తుంది? మనం వెళ్తూ ఉంటే జనంలో ఆయన కాలు తొక్కాం అనుకోండి, ఎంత కోపం వస్తుందో వాళ్ళు ఎక్కడ అరిషడ్ వర్గాలు మానుకున్నారు? ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళి మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు.
సంసారంలో నిర్వాణం అన్నారు. ఇది మనదే గొప్పదన్నమాట. సంసారంలో ఉంటూ ఈ అనుభవాలన్నీ తీసుకుంటూ మనం ఎన్నో ఒక అనుభవం తీసుకుంటే దాని నుంచి జ్ఞానం తీసుకుంటాం. అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఇంకోటి తెలుసుకుంటాం అన్నమాట. ఇట్లా సంసారంలోనే నిర్వాణం. దాని నుంచే మనం ఎన్నో మెట్లు ఎదుగుతాం అన్నమాట. దీన్ని మనం అవతల మనం ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే మనలాగా ఆధ్యాత్మిక కూడుకున్న వ్యక్తులు ఎదురవుతారో అక్కడ ఆనందం రెట్టింపు అవుతుంది. తక్కువ స్థాయి ఆత్మస్థితిలో ఉండి సమాజంలో మనం సంబంధం మన అక్క చెల్లెలే ఉంటారు, అన్నదమ్ములే ఉంటారు, వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉండలేము అనమాట. ధ్యానంలో ఉంటాము, ఎంతవరకు తటస్థంగా ఉండాలి. నేరో యాంగిల్లో ఆలోచించే మనం తిరిగేటప్పుడు నేరో యాంగిల్లో ఆలోచించే వ్యక్తులు మనకు తారసపడినప్పుడు అక్కడ ఆనందం ఉండదు. మనకి ఏముంటది? బాధ్యత ఉంటది, ప్రేమ ఉంటది. మనకన్నా కింది స్థాయిలో ఉన్న వారి పట్ల జాలి, దయ, ప్రేమను చూపించి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. మనకన్నా ఎక్కువ ఆత్మస్థాయిలో ఉన్న వారి దగ్గర వినయాన్ని కలిగి ఉండాలి. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. మన స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎప్పుడూ ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ 3 స్థాయిలను అర్థం చేసుకోవటం సంబంధ బాంధవ్యాల్లో ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్లో 4 రకాలు ఉంటారు. ఎవరు? ఫస్ట్ శత్రువులు ఉంటారు అనుకోండి. శత్రువులు ఉంటే మనకి ఎదురైనప్పుడు మనకి మనీనే ఇవ్వాలి, లేకపోతే ఏదో గొడవ పెట్టుకున్నాడు వాళ్ళతో మనం ఇది చేసుకున్నాం అనుకోండి, మనకే అనారోగ్యం. శత్రువుతో ఎదురయ్యాడు, ఓకే పోనీ అని. శత్రువు చేత సిక్కినేని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనటే మేలు అన్నారు వేమన వారు అన్నమాట. అట్లా వేమనాచార్య. అట్లా మనం శత్రువుతో కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఉంటాడు, గత జన్మలో బాకీ ఉన్న వాళ్ళేమో వాడు ఇవ్వలేదు, దానికి మనం ఎందుకు వాటితో శత్రుత్వం మనసులో పెట్టుకున్నామంటే మనకే అనారోగ్యం. అట్లా శత్రువుతో కూడా ఎలా ఉండాలి? అంతవరకే ఉండాలి. ఇంకా ఓకే అనుకోని వాడు ఎదురొచ్చాడు, మన లోపల పగ పెట్టుకోకూడదు అనమాట, వదిలేయాలి. దానివల్ల మనకే నష్టం. అలాగే బంధువులు అంటే ఏంటి? మనకి రక్త సంబంధం, ప్లాట్ఫామ్, మనకి శరీరాన్ని ఇవ్వడానికి కారణమైన బంధువులతో ఎలా ఉండాలంటే తటస్థంగా ఉండాలి. ఒక పెళ్ళి వచ్చింది, వెళ్ళామా, వచ్చామా, భోంచేసామా, కావాలంటే హెల్ప్ చేయాలి, మనకే అవసరం కాబట్టి మనం అందరితో బంధువులు, ఇటు అమ్మ తరపు వాళ్ళు, అటు నాన్న తరపు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరూ ఉంటారు. అందరితో మనం కలిసిపోయి ఉండాలి, కానీ లోపలికి దూరకూడదు. లోపలికి దూరామంటే నాకు కూడా చాలా అనుభవాలండి. ఇందులోకి వచ్చాక అర్థమైంది. బంధువులతో లోపలికి నా పిల్లలు అని పెంచుకున్నప్పుడు వాళ్ళతో కొంచెం ఆర్థికంగా కూడా చేయడం జరిగింది. అలా ఎంతవరకు ఉండాలంటే అంతవరకే ఉండాలి బంధువులు. అది బంధువులతో అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్నేహితులతో ఎలా ఉండాలంటే మనం ఇచ్చిపుచ్చుకునేట్లు ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే మంచి స్నేహితులు ఉంటారు. ఇటు మాట్లాడి అటు ఇంకో రకంగా మాట్లాడే కన్నా మంచి స్నేహితులతో మనం అన్ని చెప్పుకోవచ్చు. ఇదిగో ధ్యానం చెయ్యి, అందరికి చెప్పలేము మనం ధ్యానం చేయమని. ఇంట్లో వాళ్ళు కూడా అందరు రారు అనమాట. స్నేహితులతో ఇదిగో నా అనుభవాలు ఇట్లున్నాయి, ధ్యానం చేయి నువ్వు చక్కగా, ఇట్లా అని చెప్పుకోవచ్చు. మేము కూడా మరి ఇప్పుడు ఫ్రెండ్స్ 50 years 10th అయిపోయి చక్కగా గెట్ టుగెదర్ పెట్టుకొని వాళ్ళని ఎలాగన్నా ధ్యానంలోకి తీసుకురావాలి అని నేను చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం తగ్గిద్ది, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు అనమాట. అలా ఫ్రెండ్స్ తో మనం కలిసిపోయి వాళ్ళతో మింగిల్ అవుతూ ఉండాలన్నమాట. ఎన్నైనా చెప్పుకోవచ్చు, మన బాధలు చెప్పుకోవచ్చు, మన అనుభవాలు చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తోన, స్నేహితులతో. లాస్ట్ ఏంటంటే ఆత్మజ్ఞానులతో ఎలా ఉండాలంటే గురువులు అన్నమాట. గురువులతో మనం ఎంతవరకు ఉండాలో, మన పర్సనల్ ఏమీ కాదు, మన అనుభవాలు కానీ ఇంకా ముందుకి ఎదగడానికి ఏమి అడగాలో అది అడగాలి. నేను పత్రిసారిని తెలియక ఒకసారి ఏదేదో అడిగా పర్సనల్ గా, మా వాళ్ళు ఇట్లా ధ్యానంలోకి రాలేదు పిల్లలు అది ఇది అని అడిగితే ఓహో అన్నారు. ఇట్లా జన్మలో ధ్యానం చేసుకున్నాము, చక్కగా అనుభవాలు వచ్చినాయి అంటే గుడ్ అన్నారు. తర్వాత ఇట్లా పర్సనల్ ఎడిగేటప్పటికి ఇట్లా అన్నారు, వెళ్ళిపో అంటే గురువుల దగ్గర మనం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి.
ఇది ఈ 4 పరస్పర సంబంధాలు మనం చేసుకోవాలి. అలాగే పరస్పర సంబంధాల్లో ఇంకో 5 ఉన్నాయి అన్నమాట. ఏంటంటే సామధాన భేద దండోపాయాలు ముందు తెలియజేస్తాం. మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు మన మాట వినడం లేదు, లేకపోతే ఫ్రెండ్సే ఉన్నారు, మన దగ్గరకు వస్తారు, ఇది చెయ్యాలి. ఏం చేస్తాం మనం? ఫస్ట్ అన్కండిషనల్ లవ్. పిల్లల్ని కూడా మనం ప్రేమతో ఉండాలి. ఎంత ప్రేమతో అంటే అందరి పట్ల ప్రేమ. ఆ ప్రేమతత్వం తెలియజేయాలన్నమాట. ఎలా ఉన్నా, వాడు జాబ్ చేయలేదు, లేకపోతే ఇంకోటి ఊరికే తిరుగుతున్నారు, ఎంతో మంది ఉన్నారు మన మాస్టర్స్ లో ఇలా. ముందేం చేస్తాం? సహనం తెలియజేస్తాం అన్నమాట. ముందు ప్రేమ, అన్కండిషనల్ లవ్, వాళ్ళతో ప్రేమతో ఉంటాం. ప్రేమతో ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేయలేదనుకోండి, తెలియజేస్తాం, బాబు ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. తర్వాత సహనం. మనం సహనంతో ఉన్నా కూడా వాళ్ళు ఇంకాస్త మన్ని ఇచ్చేయటానికి, ఎంత సహనంగా ఉన్నా కూడా వాళ్ళు ఇంకొంచెం మన పరీక్ష చేయటానికి చేస్తుంటారు. అప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి? ఓర్పు పడతాం. ఓర్పు పడ్డాక ఇలా కాదు అని చెప్పి సహనం మించినప్పుడు గట్టిగా మాట్లాడతాం. అప్పుడు ఏం చేస్తాము? మోసుకెళ్తాం. పర్లేదు, ఇంకా వదిలిపెట్టలేం కదా పిల్లల్ని, మోసుకెళ్తాం. మోసుకెళ్తా ఉన్న తర్వాత ఇంకేమనిపిస్తుంది? అయ్యో పిల్లలు బాగుంటే బాగుండలే అని చెప్పి సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాం. సామం అంటే ఓర్పుగా చెప్తాం. ఇదిగో ఇచ్చేసుకోండి, ఇచ్చేసుకుంటే బాగుంటది, ఇది ఇలా ఉంటే బాగుంటది. దానం. తర్వాత ఇదిగో ఈ పెట్టుబడి పెడతాము, పార్ట్నర్స్ అనుకోండి, లేకపోతే పిల్లలే అనుకోండి, ఈ పెట్టుబడి పెడతాం, ఏదో ఒకటి చేసుకోరా అని దానం అన్నమాట. దండం. భయపెడతాం. మళ్ళీ అది వినలేదు, అప్పుడేం చేస్తాం? దండం. భయపెడపో, నీకు నాకు సంబంధం లేదు కానీ కొంత భేదం. కొన్నాళ్ళు మౌనంగా ఉంటాం, ఏమన్నా మారతారేమో మనం అని చెప్పి కొన్ని రోజులు అలా ఉంటాం అన్నమాట. అట్లా కొన్ని చేసుకుంటూ తర్వాత ఏం చేస్తాం? సామధాన భేద దండోపాయాలు. ఇవన్నీ కూడా మోసుకెళ్ళటం, చేయూతనిస్తాం కొన్ని రోజులు. మన బంధువులకే అనుకోండి, పిల్లలకే చేయూత, ఇదిగో రైట్ చేసుకొని మన చెయ్యి అందించున్నట్టే కొంత ఇచ్చేసి వాళ్ళకి ఇలా కాదమ్మా, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాం. కానీ ఆ ప్రేమ, ఆ సంబంధాల్లో ప్రేమ అనేది ఎంత సన్నగా ప్రేమ దారం అన్నమాట. అది దాన్ని వదులుకోలేము, బంధించి ఉంచుకోలేము అన్నమాట. వదులుకోలేము, మనం లోపల ఇచ్చేసుకోలేము. దాన్ని, ఈ సంబంధాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తామో అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఈ పరస్పర సంబంధాలు. ఈ 3 విషయాల్లో కూడా మనం ఎంతో అద్భుతంగా మరి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ అనారోగ్యానికి ఈ 3 కారణాలు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అది మాస్టర్స్. మరి ఈ రోజు మనం తెలుసుకున్న సబ్జెక్టు మీకు అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే మేడం. మాస్టర్స్, ఒకసారి మేడంకి అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు. ఓకే మాస్టర్స్, ఎవరైనా? మేడం కృష్ణ కుమారి మేడం మాట్లాడండి. మేడం, మరి మనం ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళు బంధువులు వీళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న తల్లిదండ్రులు గాని అత్తమామలు గాని ఎవరైనా, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా వీళ్ళే ఉంటారా? మళ్ళీ మారతారా? అది లేదమ్మా, ఒక్కో జన్మలో ఒక్కోళ్ళు మనం తీసుకొచ్చుకుంటాం అన్నమాట. మనమే తీసుకొచ్చుకునేది. మరి మారుతాం, వీళ్ళే ఉండరు మేడం. అమ్మ మీరు కొత్త ఇక్కడ? మేడం లేదు, చాలా సంవత్సరం పైన అయింది, 2 ఏళ్ల నుంచి ఉన్నాను. ఓకేనమ్మా, వీళ్ళే ఉండరు, మనం కోరుకొని తెచ్చుకుంటాం అందరిని. పైనుంచి వచ్చేటప్పుడు ఈ తల్లి కావాలి, ఇప్పుడు బాడీ వెకేట్ చేస్తాం, వెకేట్ చేసాక పైకి వెళ్తాం, మన సినిమా మనం చూసుకుంటాం. ఎవరైతే ప్రేమతో ఉంటారో ప్రేమను పంచడానికి వస్తాం, ఎవరైతే మనకి శత్రువులు ఉంటారో శత్రువుల్ని వాళ్ళకి ఇచ్చేసుకోవడానికి వస్తాం. ఈ అత్త కాదు, అందరినీ కాకపోతే మనమే కోరుకొని తెచ్చుకుంటాం. ఈ తల్లిదండ్రుల్ని, ఈ బిడ్డల్ని, ఈ అమ్మా నాన్నల్ని అందరినీ మనమే తెచ్చుకుంటాం. ఎంతో మంది అత్త కోడళ్ళు
చేసుకొని తగు అయిపోయి ఎందుకు ఇట్లా ఫైటింగ్ చేసుకుంటామని మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ధ్యానంలోకి వచ్చి జన్మలు చూసుకొని అయ్యో పోయిన జన్మలో నిన్ను బాధ పెట్టాను అత్తయ్య సారీ అని తెలుసుకొని బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఓకే. అత్త కోడల దగ్గరే కదా. ఎక్కడైనా ఇంట్లో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు అత్త ఏమని అనుకోవాలి, ఆ దురుస్తనం తగ్గించుకోవాలి, కోడల్ని తన కూతురులాగా అనుకోవాలి. కోడలు ఏమనుకోవాలి, ఓర్పుగా పెద్ద ఆమె ఆమె ఏముందిలే అని తను పట్టించుకోకూడదు. ఈ రెండు మనం సరి చేసుకున్నామంటే, గుణాలు మార్చుకున్నామంటే ఏముండదు అక్కడ. చిన్న చిన్న అవును. విషయాలే కదా. అత్తా కోడలు కూడా అయ్యే మూతలు పెట్టలేదనో, లేకపోతే బంధువులను చూడలేదనో, మీ బంధువులనో వాళ్ళ బంధువుల ఇలాంటివే ఏముండదు అక్కడ. చిన్న విషయం దానికి మనం కాపురాలంతా పాటు చేసుకుంటాం, మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాం. అంతేనమ్మా, ఈ జన్మగా వేరే వాళ్ళే వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకే మాస్టర్స్, ఇంకా ధనలక్ష్మి మేడం మాట్లాడమ్మా. మేడం నమస్తే మేడం. ఆరోగ్య నమస్తే అమ్మా. శుభ్రాల గురించి బాగానే చెప్పారు మేడం. కానీ మాది ఒంగోలు దగ్గరే గిద్దలూరు మేడం. ఓ గిద్దలూరు. అవును మేడం. కానీ ఇక్కడ పిరమిడ్ కేంద్రం లేదు. గిద్దలూరులో లేదా? ఉంది కదమ్మా గిద్దలూరు. లేదు మేడం. ఇంతకు లాస్ట్ ముందు లో కూడా నుండి సీను సార్ అని చేస్తున్నారు మేడం. అతను చనిపోయినాక దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. పిరమిడ్ ఉందా? ఉంది మేడం, ఉంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అతను చనిపోయిన తర్వాత దాన్ని దగ్గరికి ఎవరు వెళ్ళట్లా మేడం. వాళ్ళ ఇంటి పైనే కట్టించారు ఆయన మాస్టర్ గారు. మరి అది ఇప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. ఇంకొకటి మేడం, మామూలుగా మీరు ఒంగోలు అన్నారు కదా. హలో, ఒంగోలు అన్నారు కదా. ఒంగోలు తమది ఒంగోలు అన్నారు కదా. అవునవును. టౌన్ లోనో పక్కన పల్లె ఏదన్నా ఉందా మేడం? మేము టౌన్ లోనే ఉంటాము. పిరమిడ్ అంటే పెళ్ళూరు 8 కిలోమీటర్లు ఉంటది ఒంగోలులో. 80/80 ఓం సంజీవని మెగా పిరమిడ్ అని, అది 2010లో. మామూలుగా పౌర్ణానికి సముద్రం దగ్గర అట్లా చేయాలనుకుంటే మీ దగ్గర ఏమైనా అకాడమేషన్ ఉంటుందా? ఉండొచ్చమ్మా. వచ్చి అక్కడ మీరు అంటే వాచ్మెన్ ఉన్నాడు, మేము కూడా చూస్తున్నాము. ఎవరన్నా భార్యాభర్తలు ఉంటే అక్కడ పెడితే, ఇప్పుడు మేమేం చేస్తామంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికి కూడా ఆశ్రమ ధర్మం పాటించమని చెప్తాం అన్నమాట. ఆశ్రమ ధర్మం అంటే ఏంటి? అనారోగ్యాలు ఉంటాయి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఏదో ఒకటి ఉంటాయని కాదు, వాళ్ళకి అలా పిరమిడ్ లో ఉంటూ భోజనం చేసి పెడుతూ అలా 41 రోజులు 21 రోజులు 11 రోజులు వాళ్ళ అనారోగ్యాన్ని బట్టి ధ్యానం చేయటం, మనం ఏదన్నా బుక్స్ చదవడం. అంటే శక్తి క్షేత్రాలు కదా, శక్తి క్షేత్రాల్లో ఎక్కువ శక్తి ఉంటది కదా. అదే మేడం, మనకు సముద్రం దగ్గర కదా. అంటే మాకు గిద్దలూరు నుంచి వచ్చేసి 150 కిలోమీటర్స్ వస్తుంది మేడం. పౌర్ణానికి అవును మేడం. పౌర్ణానికి అక్కడ మామూలుగా ధ్యానం చేసుకుందామనే ప్రయత్నం చేస్తుంటే మాకు ఒక 2 days 3 days అకాడమేషన్ దొరకట్లేదు మేడం కొత్తపేటలో. అమ్మ నా ఫోన్ ఇస్తాను, నంబర్ రాసుకోండి, నేను తర్వాత ఫోన్ చేయండి మీరు, నేను చెప్తాను. ఓకే మేడం, ఓకే వివరం చెప్తాను. ఓకేనా? 91 ఒక్క నిమిషం మేడం. 9182807922. మేడం మళ్ళీ చెప్పరా? 91 ఒక్క నిమిషం మేడం, పెద్ద కోసం వెళ్ళా. చెప్పండి మేడం. 9182 9182 80 7922. థ్యాంక్ యూ మేడం. చంద్రావతి ఒంగోలు. సార్ థ్యాంక్ యూ మేడం. అదేలేండి మేడం, మాకు కొంచెం లాంగ్ అయింది అక్కడ. ఆ తర్వాత ఫోన్ చేయండి అమ్మా, నేను చెప్తాను ఎక్కడ మీకు దగ్గరలో ఉన్నాయి. మాకు గిద్దలూరు అటుపక్క కూడా మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. మేడం. సీన్ సార్ చనిపోయిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. పెద్దగా
అవునులే. ఓకే మేడం, మేడం నెంబర్ ఇచ్చారు కదా, మీరు పర్సనల్ గా మాట్లాడండి. ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఓకే. ఓకే మేడం. నాగశ్రీ మేడం మాట్లాడమ్మా. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాగశ్రీ మేడం. మేడం నేను నంబర్ కోసమే అడిగాను, మళ్ళీ చెప్పమన్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కృష్ణకుమారి మేడం మాట్లాడతారు. మేడం గారు, మరి మనకు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినప్పుడు మన పెద్దలు వచ్చారు, మన ఆడపిల్లలే వచ్చారా అని అంటారు కదా, మీ తాతగారు పుట్టారు, మీ అమ్మమ్మ పుట్టారు అని అదొక డౌట్ ఉంది. రావచ్చమ్మా, అది చెప్పలేం. వాళ్ళ లక్షణాలు మనం ఊహించుకుంటాం అన్నమాట. ఇట్లా ఉన్నారు అట్లా. మా మనవరాలు పుట్టింది, మరి మా అత్తగారు అంటారు, ఊరికే అనుకుంటాం అంతే. అది వాళ్ళు ఎవరు డిజైన్ అనేది కొంత మనం ధ్యానం చేశాక తెలుస్తాయి అవన్నీ. ఊరికే అనుకుంటాం, అంతవరకే. మనం అదే, లోపలికి తీసుకోకూడదు. అంటే వాళ్ళ మనం డిజైన్ బట్టి వాళ్ళు వాళ్ళ రావచ్చు. వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మనం అట్లా అనుకుంటామని, అంతే అంతే అంతే. అంటారు. రావచ్చు అండి. ప్రేమ ఎక్కువ ఉంటే ఈ తల్లి కడుపును పుట్టాలని వాళ్ళు మళ్ళీ రావచ్చు. అది ఓకే. ఈ తల్లి కడుపు కావాలి, ఈ అక్క చెల్లెళ్ళు కావాలి, ఈ అమ్మమ్మ ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు రావచ్చు. ఓకే. కానీ వెళ్ళాక మనకి ఎన్నో రోజులకు కానీ మళ్ళీ ఈ శరీరం రాదు. కొందరికి వస్తుంది, ఆత్మజ్ఞానం త్వరగా, అంటే కొన్ని జన్మలు తక్కువ ఉన్న వాళ్ళకి వృద్ధాత్మలకు వస్తుంది. ఓకే. అర్జిత మేడం మాట్లాడమ్మా. అన్మ్యూట్ చేసుకో. ఓకే మేడం, అందరికి శుభోదయం. శుభోదయం. చాలా బాగా చెప్పారు మేడం. మార్పు అనేది నిజంగా ఎక్కడో చోట వస్తుంది అన్నారు కదా, అది అత్తాకోడళ్ళ విషయం కానివ్వండి, కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి, గత జన్మల గురించి చాలా బాగా వివరించారు. అది నిజంగా కూడా నిజమే అండి. ఏదో చిన్న చిన్న ఆలోచనలలోని మనస్పర్ధలు అలా, కానీ అలా అనిపించేది అంటే ప్రత్యేకంగా అంటే ఏమి ఇబ్బందులు ఉండేవి కావు. తర్వాత పాప చూసి అలా నాన్నమ్మ ఉంది కదా మమ్మీ, తను ఒక్కతే ఉంటుంది, మా మామగారు చనిపోయిన తర్వాత తను ఒక్కతే ఉంది, అంటే హెల్తీగానే ఉన్నారు, తను ఒకటే ఉంటుంది. మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి 2-3 నెలలు ఉండి వెళ్తాం జరిగేది. లాస్ట్ టైం మేము పాప దగ్గర కెనడా వెళ్ళినప్పుడు వీడియో కాల్స్ లో చూసి, ఇది వద్దు మమ్మీ, ఇక్కడ మాకు జనాలు మనోళ్ళు అంటూ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, మీరు అలా అవకాశం ఉన్నప్పుడు అలా చెయ్యొద్దు మమ్మీ, తీసుకెళ్ళండి మమ్మీ అని చెప్పింది ఆయన. మనం ఇంకా చూస్తే మేము వస్తూనే తీసుకొని వచ్చామండి తన్ని. తర్వాత అక్కడ ఇల్లు ఉన్నది కదా, 3 నెలల తర్వాత ఇంకా ఇల్లు కూడా బేరం పెట్టేసి ఇల్లు అమ్మేసి తను తీసుకొచ్చుకొని మా దగ్గర ఉంచుకుంటున్నాము. తను కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. మంచిదమ్మా. అంతే. మన క్లాస్ లో కూడా వస్తుంటారు, శనివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కదా, పాటలు పాడతారు. ఏంటంటే తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేది అనమాట. నాకు ఆ విషయం ఏమోలే అన్నట్టు ఎప్పుడు నేను అంత దూరం ఆలోచించేదాన్ని కాదు వాస్తవంగా. కానీ మా పాప వల్ల నేను చాలా మారాను. ఇంకా ధ్యానంలోకి వచ్చాక ఇంకా ఇంకా చాలా మార్పు వచ్చింది మేడం. మన ఇప్పుడు పిల్లలు మనకన్నా ఇంకా చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మేడం, మనం చాలా నేర్చుకోవాలి. అవునండి, చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మనమే నన్ను నిజంగా అదే అనిపించింది తను మాట్లాడక. అవును కదా, ఏముంది అసలు మనకంటూ ప్రత్యేకంగా ఏ ఇబ్బందులు లేవు, తనకి ఉండటానికి ప్రాబ్లం లేదు. ఎందుకు ఈ మధ్యలో చిన్న పొర ఒకలా గీత లాంటిది మాత్రమే ఉంది మేడం. ఆ గీత జరిపేసి అదే ఎంత అవి హ్యాపీగా మార్చుకుంటూ ఉందంటే. ఉండాలి, ఇంకేం లేదు. అవి చిన్న చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉండవు. అవునండి, అవి మనం ఇది కాదు, రేపు మనమైనా ఇంతే అవును. అనేది కొంచెం మార్చుకుంటే లైఫ్ బాగుంటది. చిన్న గీత మాత్రం, ఆ గీత జరిపేస్తే తను మేము అందరం హ్యాపీగా ఉన్నాము ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా. ఇంత ముందు వచ్చి 2-3 నెలలు ఉండటం కంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడే ఉండటం వల్ల తనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హెల్త్ కూడా సెట్ అయింది, తనకి మంచిగా ఉంది ఇప్పుడు, హుషారు ఉంటుంది. అంతే కదమ్మా. ఏదైనా మనసులో ఇది ఉంటే హెల్త్ పాడవుతుంది. ఆనందం మేడం, ఉంటే ఏమీ ఉండదు కదా. అవును, డబ్బుతోటి ఆనందం రాదు మేడం వాస్తవంగా. కొన్ని కొన్ని అవసరాలు ఆనందాలు మాత్రమే డబ్బు తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతత కానీ ఇది కానీ చాలా ఆనందంగా ఎప్పటికీ మంచిగా అనిపిస్తుంది మేడం. అవును, ఆనందో బ్రహ్మ. ఆనందమే బ్రహ్మతత్వం కదా. అవును మేడం, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. షేర్ చేసుకోవాలని తెచ్చింది. ఇప్పుడు ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఇన్సిడెంట్ మారుతుంటాను కదా, సరే దాంట్లో ఏముండదు, అదొక పెద్ద తప్పు అని కాదు. కానీ ఆ చిన్న గీత చెరిపేసుకోవటానికి ఏంటంటో అడ్డొస్తుంటాయి మేడం, తెలియని విషయాలు. అవన్నీ అసలు పట్టించుకోలేకూడదు. తర్వాత నాకు అర్థమైంది అనుభవాన్ని షేర్ చేశాను మేడం, అంతే. ఓకే.
ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం అయితే. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళంటే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, ఒక 5 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం సెషన్. ఓకే, ఓకే. కళ్ళు మూసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, చేతులు క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలమిదేమో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, నాదించేనిది నారదాదులచే విధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదేమో విష్ణు కథ. బుల్లతలు చల్లలు కొనకని చిలుకగా వెలివిరియాయే విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరునా వెలుగులెపెనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణి ధరాన, నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, తనువును నీవే దామోదరాన, మణికియు నీవే మధుసూదన, వినికియు నీవే విఠలుడానా, వెనుక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, పుట్టుగు నీవే పురుషోత్తమ కొన, నట నడుమ నీవే నారాయణ, ఇట్టి శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెటిన గతి ఇంకా నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5 4 3
2 1 0. మన చేతుల్లో ఉన్న ఆ ప్రాణశక్తి కళ్ళ ద్వారా లోపలికి వెళుతుంది. చిన్నగా మన అరచేతులు మనం చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందించిన పత్రి సార్కి మరొకసారి క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మనం 11 o'clock సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.